ఉస్మానియా యూనివర్సిటీలోని లా కాలేజ్లో యూత్ ఫెస్ట్ గ్రాండ్గా జరిగింది. 2 రోజుల పాటు నిర్వహించిన ఫెస్ట్లో నగరంలోని 16 కాలేజీల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. రెండో రోజు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన వేడుకలకు ప్రజాగాయకుడు గద్దర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఏర్పడి సుమారు 3 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి ఏర్పడినప్పుడు ఇక్కడ న్యాయస్థానం ఇక్కడ, అక్కడ న్యాయస్థానం అక్కడ ఉండడం న్యాయం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడిక్కడ ప్రభుత్వాలు ఈ సందర్భంగా వెంటనే తెలంగాణ న్యాయస్థానాన్ని హైకోర్టు బెంచ్ని ఇక్కడ స్థాపించారు. సుప్రీంకోర్టు ఒకటే ఉండడం వలన భారతదేశంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి వాళ్ళు మనం సుప్రీంకోర్టు పోవడం, ఆ గేట్లు చూడడం, అది చాలా పెద్ద సమస్య అవుతుంటుంది. పునాదులు, గ్రామ పునాదులలో భారత రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. దానిని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు ప్రజలు ఆ న్యాయస్థానం మీద న్యాయం మీద ఉంటారు. వాటిని ఫైనల్గా నేనేం చెప్తున్నంటే, భారతదేశంలో మన భారత రాజ్యాంగంలోని 25% ఇట్లా ఆచరణలో పెడితే ఈ దేశంలో దరిద్రము, కష్టాలు, కన్నులు, తన్నులాటలు, పోలీస్ స్టేషన్లకు, మనకు నక్సలైట్లకు, ఉద్యమాలకు కొంచెం వెనక్కి వస్తాయి. అంటే శాంతి